నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈరోజు వార్తల్లో విశేషాలు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో వంశధార ప్రాజెక్టు పరిధిలో కుడి ఎడమ కాలువల ద్వారా 2,50,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టామని వంశధార ప్రాజెక్టు పర్యవేక్షణ ఇంజనీర్ డాలు తిరుమలరావు చెప్పారు. గురువారం శ్రీకాకుళం వంశధార ప్రాజెక్టు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 2024-25 ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఇప్పటి నుండి ముందస్తు ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. వంశధార రెండవ దశ నిర్మాణ పనులు 98% పూర్తయ్యాయని, నారెడి బ్యారేజ్ నిర్మాణానికి ఒడిశా రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేయడం వల్ల గొట్ట బ్యారేజ్ నుండి ఎడమ కాలువపై లిఫ్ట్ నిర్మిస్తున్నామని చెప్పారు. లిఫ్ట్ పనులు పూర్తయితే హిరమండలం రిజర్వాయర్ పూర్తిగా నీటిని నింపడానికి సాధ్యమవుతుందని అన్నారు. వర్షాకాలంలో వృధాగా సముద్రంలోకి పోతున్న జలాలు ఆపి హిరమండలం రిజర్వాయర్లోకి పంపిస్తామని తిరుమలరావు స్పష్టం చేశారు. గొట్ట బ్యారేజ్ ఆధునీకరణ పనులు చేయకపోతే ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో రైతులకు సక్రమంగా సాగునీరు ఇవ్వడం కష్టమన్నారు. శ్రీకాకుళం జిల్లా రైతులకు వరప్రధానిగా పేరుగాంచిన వంశధార ప్రాజెక్టును పరిరక్షించుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు. సాగునీటిని సక్రమంగా సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్రంలో వంశధార ప్రాజెక్టు నంబర్ 1గా నిలిచిందని, దేశంలో 2వ స్థానంలో ఉందని అన్నారు. ఫ్లడ్ ఫ్లో కెనాల్లో మనం అనుకున్నంత నీటిని డ్రా చేయలేకపోవడం, దీన్ని ప్రస్తుతం మన ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ముఖ్యమంత్రి గారికి నివేదించగా ఒరిస్సా ముఖ్యమంత్రితో కూడా చర్చలు జరిపినప్పటికీ, మనం ట్రిబ్యునల్లో పూర్తి స్థాయిలో కేసు గెలిచినప్పటికీ వాళ్ళు సుప్రీంకోర్టులో 3 SLPలు వేసి దీన్ని డిలే చేస్తున్నారు. డిలే చేయడమే తప్ప వాళ్ళు ఎప్పుడూ గెలిచే అవకాశాలు లేవు. ఎందుకంటే ట్రిబ్యునల్ 11 సంవత్సరాలు దాని మీద అధ్యయనం చేసి సుదీర్ఘమైన తీర్పునిచ్చింది. మన వాటా నీటిని మనం వాడుకోవడానికి, మన 50% వాటర్ని మనం వాడుకోవడానికి ఎవరు అడ్డుపెట్టడానికి ఎక్కడా లేదని కూడా ఆ తీర్పులో ఉంది. కాబట్టి ఎప్పుడుకో వస్తుంది. అయితే ఈ లోపల సుమారుగా 2,000 కోట్లు ఖర్చు పెట్టి 20 గ్రామాల్లో నిర్వాసితులయ్యి ఈ రిజర్వాయరు 19 TMCలకు గాను 4-5 TMCలు మాత్రమే నారెడి బ్యారేజ్ లేకపోవడం వలన, సైడ్ వీర్ ద్వారా వస్తున్నందువలన 176 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని ఒకటి శాంక్షన్ చేశారు. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏంటంటే, మనకి వరదల్లో వర్షాకాలంలో వృధాగా పోతున్న నీటిని సైడ్ వీర్ ద్వారా 4-5 TMCలు వస్తున్నప్పటికీ లిఫ్ట్ ద్వారా మరొక 10-12 TMCలు గొట్టా బ్యారేజ్ దగ్గర నుంచి కుడికాలు మీద మనకున్న కెపాసిటీని వాడుకుంటూ హిరమండలం రిజర్వాయర్లో వర్షాకాలంలో మరొక 10-12 TMCలు నీటిని నింపుకుంటే రాబోయే తరాలకు మాత్రం ఇది పూర్తి స్థాయిలో 2 పంటలకి ఉపయోగపడుతుంది. వేసవి సెలవుల్లో చిన్నారులు సెల్ ఫోన్లు, టీవీలకు అతుక్కొని వ్యక్తిత్వ వికాసానికి, శారీరక శ్రమకు దూరమవుతున్నారని, ఇటువంటి పరిస్థితుల్లో వారి మెదడుకు పదును పెట్టేందుకు వేసవి శిక్షణా శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయని శ్రీకాకుళం నగరానికి చెందిన చిల్డ్రన్స్ క్రియేటివ్ క్లబ్ వ్యవస్థాపకులు చింతాడ కృష్ణారావు అన్నారు. గురువారం శ్రీకాకుళం నగరంలో తిలక్ నగర్ కాలనీలో గత వారం రోజులుగా జరుగుతున్న వేసవి వినోదంతో చిన్నారుల శిక్షణా శిబిరానికి విశేష స్పందన లభిస్తోంది. వేసవి వినోదాన్ని అందించేందుకు చేపడుతున్న వివిధ కార్యక్రమాలు పిల్లల ఆలోచన శక్తి, పఠనా శక్తి పెంచేవిగా ఉన్నాయని చెప్పవచ్చు. నేటి ఆధునిక కాలంలో వేగంతో పాటు పరుగుల తీస్తూ పిల్లల కోసం పట్టించుకునే తీరిక కల్పించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఈ వేసవి శిబిరం ఎంతో తోడ్పడుతుందని అన్నారు. పలువురు చిన్నారులు మీడియాతో మాట్లాడుతూ వేసవి సెలవులు ఎంతో ఆనందంగా, సంతోషంగా గడిపేందుకు ఈ శిక్షణా శిబిరం ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు. సమ్మర్ క్యాంప్ అంటే మాకు చాలా సంతోషంగా ఉంది. కొత్త కొత్త క్రియేటివ్స్ అన్నీ మాకు చేయమని ఇక్కడ నేర్పిస్తున్నారు. ఫ్లవర్స్ అవన్నీ చేయడం ఎలా నేర్చుకోవాలి, వేస్ట్ ఎలా చేయకుండా యూజ్ ఎలా చేసుకోవాలి, పేపర్స్తోని వేస్ట్ కవర్ అన్నీ పడేయకుండా అంటే ఎలా చేసుకోవాలి, ఫ్లవర్స్, నెక్స్ట్ ఏదైనా బొమ్మలు బంకమట్టితో వేరేవి చేయడం, అవన్నీ ఇక్కడ సమ్మర్ క్యాంప్లో అన్నీ మాకు నేర్పిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. పిల్లలందరితో ఆడుకోవచ్చు. శ్రీకాకుళం నగరం నాగావళి నది తీరంలో ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఉపాలయంగా ఉన్న లక్ష్మీదేవి అమ్మవారికి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాస శుక్లపక్ష సప్తమిని పురస్కరించుకొని స్వామివారికి వేకువజాము నుండే అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు మంత్రోచ్చరణల మధ్య అమ్మవారికి పాలాభిషేకం జరిగింది. అనంతరం పూలతో అందంగా తయారు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి దేవాలయం బలగా శ్రీకాకుళం దేవస్థానం అధ్యక్షులు రెడ్డి చిరంజీవులు గారు, కార్యదర్శి దానేటి రాజారావు గారు, కమిటీ కార్యనిర్వహణాధికారి దుంపల రామ్జీ గారు, ఆలయ ప్రధాన అర్చకులుగా దేవరకొండ శంకరనారాయణ శర్మ మరియు వేటూరి శ్రీనివాసరావు గారు, అలాగే మల్లాది రాము శర్మ గారు తదితర అర్చక స్వాములతోటి మహాలక్ష్మి ఆలయం ఘనంగా ఆ పూజలన్నీ కూడా అమ్మవారి శ్రావణ మాసంలో అమ్మవారికి శ్రీచక్రార్చన అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అమ్మవారిని ఎలా సేవిస్తామంటే హ్రీంకారాసన గర్భితానలసికాం సౌక్లీంకళాం బిభ్రదీం సౌవర్ణాం వరదారిణీం వరసుదాం దౌతాంత్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశాంకుశధరాం స్రగ్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం. అలాంటి అమ్మవారు శ్రీచక్ర సంచారిణి అమ్మవారికి మేరు కూడా సుమేరు మధ్య శృంగస్థ నిలయ అమ్మవారిని సేవిస్తున్నాం. కుంకుమార్చనతో భక్తులు తెచ్చిన పుష్పాలు తెస్తే పుష్పాలంకరణతో పూజ చేస్తాం. చక్కగా గుడాన్న ప్రేత మానస అమ్మవారికి గుడాన్నం ఇష్టం. ఆ గుడాన్నంతో తెస్తే గుడాన్నం నైవేద్యం పెడతాం, చిత్రాన్నం నైవేద్యం పెడతాం. హిరణ్యాభిషేకం ఈరోజు ఒక భక్తులు చేయించుకున్నారు. ఇలాగా ఎవరికి తోచిన విధంగా అమ్మవారికి దగ్గరగా వెళ్ళే మార్గాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి అమ్మవారి అనుగ్రహం మనం అమ్మవారిని తలుచుకొని ఓ గమేళ్లతో పూజ అని భూమి మీద జల్లితే ఎకరా భూమిలో గమేళ్ళు జల్లిన విత్తనాలు సంవత్సరం చివరికి వచ్చేసరికి గరిసిలి ధాన్యంగా తయారవుతున్నాయి. దాని అర్థం ఏంటి? గమేళ్ళు పూజ చేస్తే గరిసిలు ఇస్తాను అమ్మవారు అన్నది. అలాగా వాళ్ళు చేసిన దానికి ఆ గరిసిలు వాళ్ళకి ఇవ్వాలని అమ్మవారి. శ్రీకాకుళం నగరం ద్వారకా నగర్ పాత ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ దారి శ్రీ షిరిడి సాయిబాబా 18వ వార్షికోత్సవ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వార్షికోత్సవం 3 రోజులు కనుల పండుగగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు బంకుపల్లి రవిశర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ స్వామివారికి వేకువజామునే సాయిబాబా వారి మూల విరాట్కు క్షీరాభిషేకం నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం భక్తులచే భజన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. శుక్రవారం స్వామివారికి సహస్ర ఘటాభిషేకం శాస్త్రీయ నృత్య ప్రదర్శన జరిపించడం జరుగుతుందన్నారు. శనివారం భక్తులచే పుష్పాభిషేకం, ఆర్ట్ ఆఫ్ లివింగ్ భక్త బృందం వారిచే భజన కార్యక్రమం, షిరిడి సాయిబాబా వారి పల్లకి ఉత్సవం కనుల పండుగగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు. ఆదివారం మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం పెద్ద ఎత్తున చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు గణపతి పట్నాయక్, ఉపాధ్యక్షులు కోత తిరుమలరావు, సెక్రటరీ గోవింద గుప్తా, ట్రెజరర్ ఆర్ మురళీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మా పంతులు గారు చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా వైభవంగా జరిపిస్తున్నాము. నెక్స్ట్ ఈ 2వ తేదీన మహా అన్నప్రసాద వితరణ కూడా చేస్తున్నాము. కాబట్టి భక్తులందరూ గమనించవలసిందిగా కోరుతున్నాము. ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఐక్య పోరాటాలకు సన్నద్ధం కావాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. సిఐటియు 54వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం హెచ్చర్ల మండల కేంద్రం నాగార్జున అగ్రికం పరిశ్రమల వద్ద సిఐటియు జెండా ఆవిష్కరణ అనంతరం సభలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు మాట్లాడుతూ
1970 మే 30 తేదీన ఐక్య పోరాటం అనే నినాదంతో సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్స్ యూనియన్స్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులందరినీ ఐక్యం చేయడం ద్వారా కార్మిక వర్గం అనేక హక్కులు సాధించుకోవడం జరిగిందన్నారు. దేశవ్యాప్తంగా రైల్వే ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు సిఐటియు అండగా నిలిచిందన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులు, కార్మికులతో సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించడం జరిగిందన్నారు. కార్మిక వర్గం ప్రాణత్యాగాలతో సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాసేందుకు పాలకులు లేబర్ కోడ్స్ను తెచ్చి కార్మికులను కట్టుబానిసలుగా చేసేందుకు చేస్తున్న ప్రయత్నానికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీబీసీఎల్ హమాలీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి డి బంగారాజు, టి రామారావు, జి శ్రీనివాసరావు, నాగార్జున ఎగ్రికం కార్మిక సంఘాల నాయకులు వై గోపాలుడు, హెచ్చర్ల రాజు, హెచ్చర్ల రామప్పడు, మాన్యం రమణ, పి సుధాకర్ బాబు, పి నాగేశ్వరరావు, చిట్కాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సమ్మెను విచ్ఛిన్నం చేయడంతో పాటు ఎక్కడెక్కడ నాయకులను అరెస్ట్ చేస్తే మొత్తం నాయకత్వం అంతా కూడా రహస్య ప్రదేశాలకు వెళ్ళిపోయి ప్రజలందరూ కూడా ఆర్గనైజ్ చేసి పెద్ద ఎత్తున ఎమర్జెన్సీ వ్యతిరేకంగా కార్మికులు, ఉద్యోగులందరూ కూడా ప్రజాస్వామ్య హక్కుల మీద దాడి చేయడం కరెక్ట్ కాదు, ప్రజాస్వామ్యయుతంగా సమ్మె చేయనివ్వకుండా ఎక్కడికక్కడ అరెస్టులు చేసి నిర్బంధం విధించడానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటం చేయడంతో తర్వాత ఎమర్జెన్సీ రద్దు చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా ఇందిరాగాంధీ మొట్టమొదటిసారి ఓడిపోవడం కూడా జరిగింది. అంటే ఉద్యోగులు, కార్మికుల తాలూకా ఐక్యత ఏంటంది ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీకి కూడా ఈ రకంగా కార్మిక ఉద్యమాల మీద నిర్బంధం ప్రయోగించి ఎమర్జెన్సీ పెట్టినట్టయితే ఈ రకంగా మీరు చవి చూడాల్సి ఉంటుందని చెప్పి మొత్తం మన తాలూకా ఐక్యత ఏ రకంగా ఉంటుందని చెప్పి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం సందర్భంగా మనం తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు దేశంలో ఉన్న కార్మికుల మీద కూడా ప్రభుత్వం తీవ్రమైన దాడి చేస్తున్న నేపథ్యం ఉంది. అలాగే ధరలు విపరీతంగా పెంచేయడం, కాంట్రాక్ట్ సిస్టమ్ పెట్టి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఖాళీలు ఉన్నా కూడా భర్తీ చేయట్లేదు. అంటే మీరు మనం చూసినట్టయితే ఒరిస్సాలో బాలాసోర్ దగ్గర ప్రమాదం జరిగినప్పుడు వందలాది మంది చనిపోయారు. సుమారు ఏంటంటే కార్మిక హక్కుల కోసం సమస్యల పరిష్కారం కొరకు ఐక్య పోరాటాలు నిర్వహించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు పిలుపునిచ్చారు. సిఐటియు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బంటుపల్లి వద్ద గల యునైటెడ్ బ్రావరీస్ పరిశ్రమ వద్ద ఆయన సిఐటియు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐక్యత పోరాటం నినాదంతో 1970 మే 30న సిఐటియు ఆవిర్భవించిందని, నేటికి 54 సంవత్సరాలు పూర్తి చేసుకుందని అన్నారు. మొదటిలో చిన్న యూనియన్గా ఉన్నా సరే 1970వ దశకంలో రైల్వే కార్మికులను ఐక్యం చేసి 20 రోజుల సమ్మెతో కేంద్ర ప్రభుత్వాన్ని గడగడలాడించిన దశ నుండి నేడు కార్మిక సంఘాలన్నిటినీ ఐక్యం చేసి ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాలకు వ్యతిరేక పోరాటంలో అగ్రభాగాన నిలుస్తుందని అన్నారు. సిఐటియు కార్మికుల హక్కుల కోసం, సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలు నిర్వహించిందని అన్నారు. సిఐటియు ఏర్పడినప్పటి నుండి కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలపై రాజీలేని పోరాటం చేసిందని గుర్తు చేశారు. పెట్టుబడిదారీ దోపిడీకి వ్యతిరేకంగా విశాల కార్మిక వర్గం ఐక్యత కోసం సిఐటియు కృషి చేస్తోందని తెలిపారు. మతోన్మాదాన్ని ఓడించి కార్మిక ఐక్యతను కాపాడేందుకు సిఐటియు కృషి చేస్తోందని తెలిపారు. ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా అనేక సమస్యల మీద పోరాటం చేయడం జరిగింది. అంటే గతంలో బోనస్ మీద ఉన్న బోనస్ని తగ్గించేయడంతో దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యోగులు పోరాటం చేయడంతో చివరికి యథావిధిగా పరిస్థితి. అలాగే ఎమర్జెన్సీ సందర్భంగా మొత్తం ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి ఉద్యోగులు, కార్మికుల తాలూకు హక్కుల మీద దాడి చేయడం, అలాగే సమ్మె చేసే విధంగా అవకాశం ఇవ్వకుండా ఎక్కడికక్కడ నిర్బంధం ప్రయోగిస్తూ అరెస్ట్ చేయడంతో దేశవ్యాప్తంగా దాని మీద పెద్ద ఎత్తున పోరాటం చేసి మొత్తం ప్రభుత్వాన్ని దించేయడం జరిగింది. కార్మికులు, ఉద్యోగుల తాలూకు ఐక్య పోరాట ఫలితంగా ఈ నేపథ్యంలోనే ఐక్యత పోరాటం అనే నినాదంతో సిఐటి ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మొత్తం కార్మికులు అంటే రకరకాల పేర్లతో ఉండొచ్చు, రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, లేదంటే కంటి వేజ్, డైలీ వేజ్ అని రకరకాల పేర్లతో ఏ పేరుతో పనిచేస్తున్న కార్మికులైనా సరే అందరూ ఐక్యంగా ఉండడం ద్వారానే ప్రభుత్వ విధానాలు కానీ లేదా యాజమాన్యాల తాలూకా చర్యలు కానీ అడ్డుకోవడానికి. సిఐటియు 54వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని డైమండ్ పార్కులో వద్ద గల కలాసి కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ జరిగింది.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె సూరయ్య, పట్టణ కన్వీనర్ ఆర్ ప్రకాశ్రావు, కలాసి కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బి చిన్నారావు మాట్లాడుతూ కార్మిక హక్కుల కోసం నిరంతరం సమరశీల పోరాటాలు సిఐటియు నిర్వహిస్తోందని, సిఐటియు సంఘాన్ని బలోపేతం చేసుకోవడం ద్వారానే కార్మిక సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. కార్మికులు, ఉద్యోగుల హక్కుల సాధన కోసం నికరంగా పోరాడుతున్నది సిఐటియునేనని ఉద్ఘాటించారు. 1970 మే 30వ తేదీన ఐక్యత పోరాటం అనే నినాదంతో సెంటర్ ఆఫ్ ఇండియా ట్రేడ్స్ యూనియన్స్ ఏర్పాటైందని, దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులందరినీ ఐక్యం చేయడం ద్వారా కార్మిక వర్గం అనేక హక్కులు సాధించుకోవడం జరిగిందన్నారు. దేశవ్యాప్తంగా రైల్వే ఉద్యోగులు చేపట్టిన సమ్మె సిఐటియు అండగా నిలిచిందన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులు, కార్మికులతో సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఆహారాన్ని వృధా చేయకండని, అన్ని దానాల్లో గొప్పది అన్నదానమని, ఆహారం దొరకక చావు కేకలు మనం ప్రతినిత్యం వింటూనే ఉన్నామని ప్రముఖ వైద్యురాలు పైడి ప్రవళిక గురువారం అన్నారు. శ్రీకాకుళం జిల్లా కుశేలపురం గ్రామంలో శ్రీ 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 సతివాడ పోలమాంబ అమ్మవారి గ్రామదేవత మహోత్సవాలు అంబరాన్నంటిన విషయం విదితమే. మహోత్సవాల్లో భాగంగా పేద ప్రజలకు ఆహారాన్ని అందించాలనే ఆశయంతో నిత్య అన్నదాన సేవకులు ఉర్లం శివతేజ సహాయంతో బుధవారం అన్ని ముఖ్య కూడళ్లలో ఆహారాన్ని అందించడం ఆనందంగా ఉందన్నారు. ఆకలితో అలమటిస్తున్న వారిని గుర్తించి కొన్ని స్వచ్ఛంద సంస్థ సభ్యులు చేస్తున్న సేవలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయన్నారు. అలాగే వేడుకలలో భాగంగా ఆహారాన్ని వృధా చేయకుండా చూసుకునే బాధ్యత తీసుకోవాలని, మిగిలిన ఆహారాన్ని 10 మంది పేద ప్రజలకు అందించడంలో ఆ ఆనందమే వేరన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్లం శివతేజ, తవుడు, నైట్ షెల్టర్ అర్జున్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.